హైదరాబాద్ నగర శివారులోని ఓఆర్ఆర్పై కాల్పుల ఘటన కలకలం రేపింది. నల్గొండ సిసిఎస్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న అతన్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన బొంగుళూరు గేట్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నల్గొండ సిసిఎస్ పోలీసులు చాలా కాలంగా పరారీలో ఉన్న ఓ నేరస్తుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని గుర్తించిన పోలీసులు బొంగుళూరు గేటు వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసిన నిందితుడు తప్పించుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు జరిపారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సంఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నియంత్రించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడిపై 2 తెలుగు రాష్ట్రాల్లో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. చోరీలు, దోపిడీలు, ఇతర నేర కార్యకలాపాలకు సంబంధించిన కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. ఓఆర్ఆర్ వంటి అత్యంత రద్దీ రహదారిపై కాల్పులు జరగటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. ఘటనా సమయంలో అటువైపు వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయోందోళనకు గురయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన ఈ కాల్పులు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ నిందితుడు శ్రీకాంత్కి వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అతడిపై హత్య, చోరీలు, దోపిడీ 100కు పైగా కేసులు ఉన్నాయి. ఏపీలో 2007లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన కానిస్టేబుల్ హత్య కేసులో A2గా శ్రీకాంత్ ఉన్నాడు. ఆయనతో పాటు మరో 2ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొంగుళూరు గేట్ ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర ODCM వాహనంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు వెళ్లగా నల్గొండ సిసిఎస్ పోలీసులపై వారు కత్తితో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం గాల్లోకి పోలీసులు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత కంట్రోల్ కోసం నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ ఘటనలో సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి ఓఆర్ఆర్ వద్ద తెల్లవారుజామున కాల్పుల కలకలం రేపింది. పోలీసుల మధ్య అటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నటువంటి భూష్మి శ్రీకాంత్ను పట్టుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా శ్రీకాంత్ పైన కాల్పులు జరపడం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే భూష్మి శ్రీకాంత్ పైన ఇప్పటికే అనేక దొంగతనాల కేసులు, అట్లనే చిన్న చిన్న దొంగతనాల కాంచి మొదలు పెడితే అనేక కేసులు ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు పక్క సమాచారం మేరకు శ్రీకాంత్ను పట్టుకునే దిశగా ఏదైతే వచ్చిన అటువంటి సందర్భంలో అటు శ్రీకాంత్ మధ్య పోలీసుల మధ్య జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉన్నదో దాంట్లో భాగంగా ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు అయితే శ్రీకాంత్ పైన కాల్పులు జరపడం జరిగింది. 3 రౌండ్ల కాల్పులు గాల్లో జరిపినటువంటి నేపథ్యంలో శ్రీకాంత్ కాలు పైన కూడా కాల్పులు జరిపినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అటు శ్రీకాంత్ పైన ఇప్పటికే ఒక ఏదైతే మొన్న గుంటూరులో చూసుకున్నట్టయితే గత నెల 25న ఒక చిన్న షాప్లో దొంగతనం చేస్తుండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో షాప్లో దొంగతనం చేసి అక్కడ ఉన్నటువంటి గల్లపెట్టెలో ఉన్నటువంటి డబ్బులన్నీ దొంగలించినటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా శ్రీకాంత్ పైన కొంత ఏదైతే పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా గత 4 రోజుల నుంచి శ్రీకాంత్ కదలికలపైన పోలీసులు అయితే ఆరా తీస్తూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున ఓఆర్ఆర్ వద్ద శ్రీకాంత్ను ఏదైతే ఎగ్జిట్ నెంబరు 12 వద్ద ఆదిబట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఎగ్జిట్ నెంబర్ 12 గేట్ వద్ద శ్రీకాంత్ని అయితే అదుపులోకి తీసుకోగా శ్రీకాంత్ హెడ్ కానిస్టేబుల్ పైన దాడికి పాల్పడడం, తన వద్ద ఉన్నటువంటి కొన్ని ఏదైతే వాటితో ఏదైతే హెడ్ కానిస్టేబుల్కి అయితే హెడ్ కానిస్టేబుల్ పైన దాడి చేపట్టాడు. ఇదే క్రమంలో హెడ్ కానిస్టేబుల్కు స్వల్పంగా గాయాలైనాయి. ఈ క్రమంలో వారు ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు అయితే కాల్పులు చేసినట్లయితే తెలిపారు. మరి పూర్తి వివరాల్లోకి వెళ్తే మన ఒక నల్గొండ జిల్లా ఎస్పీకి సంబంధించినటువంటి ఏదైతే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర నేతృత్వంలో దాదాపు ఇప్పటికే ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందంలో భాగంగా అటు శ్రీకాంత్ పైన ఒక నల్గొండ జిల్లాలో 120కు పైగా కేసులు నమోదైనాయి. 300కు పైగా ఏదైతే 120 సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. దాంట్లో భాగంగా అటు ఆ కేసులో భాగంగా శ్రీకాంత్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ఇదే నేపథ్యంలో శ్రీకాంత్ను పట్టుకునే విధంగా పోలీసులు వచ్చినటువంటి క్రమంలో శ్రీకాంత్ అయితే దాడికి పాల్పడినటువంటి సందర్భం అయితే చూడవచ్చు. మరి ఆ క్రమంలో పోలీసుల ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపినట్లయితే తెలుపుతున్నారు. అయితే శ్రీకాంత్కు స్వల్పంగా ఏదైతే కాల్పులు జరపడంతో మరి హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. వనస్థలిపురం ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్ వనస్థలిపురంకు తరలించారో అక్కడ చికిత్స అయితే అందిస్తున్నారు. మరి చూడాలి, అసలు శ్రీకాంత్ గతంలో
2007లో కూడా అక్కడ ఒక చిన్న దొంగతనం కేసులో వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ వేణుబాబు పైన కూడా దాడికి పాల్పడి తనను చంపడం కూడా జరిగింది. అదే నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్గా ఉండి ఇన్ని రోజులు తప్పించుకుంటూ అయితే తిరుగుతున్నాడు. మరి ఈ క్రమంలో ఈ మధ్య జరిగినటువంటి గుంటూరు జిల్లాలో ఏదైతే జరిగినటువంటి కిరాణా షాపు మర్రిచెట్టుపాలెంలో జరిగినటువంటి కిరాణా షాపు దొంగతనం కేసులో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా శ్రీకాంత్ ఆచూకీ తెలుసుకునే విధంగా పోలీసులు అయితే ప్రయత్నాలు చేశారు. మరి ఇదే దీంట్లో భాగంగా ఈరోజు పొద్దుగాల జరిగినటువంటి కాల్పులలో శ్రీకాంత్కు అటు హెడ్ కానిస్టేబుల్కి అయితే స్వల్పంగా గాయాలవ్వడంతో పాటు హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. మరి చూడాలి, అసలు ఇప్పటికే అనేక కేసులు అయితే శ్రీకాంత్ పైన నమోదు చేయడం జరిగింది. అటు ఒక నల్గొండ జిల్లాలోనే 300కు పైగా కేసులు అయితే నమోదు చేసినట్టయితే పోలీసులు అయితే తెలిపారు. మరి అటు నల్గొండ నుంచి వచ్చినటువంటి సిసిఎస్ బృందం ఏదైతే ఉన్నదో వారు ఏదైతే శాంతియుతంగా అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి శ్రీకాంత్ అయితే కత్తితోని దాడికి పాల్పడినట్లయితే పోలీసులు అయితే తెలుపుతున్నారు. అందుకోసమే వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపినట్లయితే తెలుపుతున్నారు. అయితే ఒకవైపు ఓఆర్ఆర్ వద్ద కాల్పుల కలకలంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. మరి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి విభేదాలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఘర్షణ కారణంగానే వాళ్ళైతే అటు గాల్లో కాల్పులు జరిపినప్పుడు కూడా అటు అదుపులోకి రాకున్నటువంటి నేపథ్యంలో అటు శ్రీకాంత్ కాలి పైన కూడా కాల్పులు జరపడం జరిగింది. మరి చూడాలి ఏం జరుగుతుంది. అసలు ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. మరి పోలీసు ఒకవైపు కాల్పులు జరపడంతో పాటు చికిత్స అయితే పొందుతున్నారు. మరి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకుంటారు అనేది కొంత ఆసక్తికర వాతావరణం అయితే నెలకొన్నది. తేజస్వి.